హలో హాయ్ వెల్కమ్ టు సాన్షి టాక్స్. సో ఈరోజు అయితే నాకు చాలా చాలా హ్యాపీగా ఉందండి, ఎందుకంటే మా తమ్ముడు పెళ్ళి ఫిక్స్ అయింది. సో ఈ వెడ్డింగ్ కోసం మేము చాలా ఇయర్స్ నుండి వెయిట్ చేస్తున్నాం. నా మ్యారేజ్ అయిన తర్వాత అమ్మ నాన్నకి ఇంకా మిగిలిన కోరిక మా తమ్ముడు పెళ్ళి అనమాట. సో ఈరోజు అయితే డేట్ కూడా ఫిక్స్ చేశారు. సో లగ్న పత్రికలు కూడా ఇద్దరు పంచుకున్నారు, అత్త వాళ్ళు అనమాట. సో తమ్ముడికి అత్త అవుతారు, మాకు ఆల్రెడీ రిలేటివ్స్ అనమాట. సో ఆ అమ్మాయి కూడా మాకు అందరికీ చాలా ఇష్టం. మా నాన్నగారు అయితే చిన్నప్పటి నుండి శ్రీకాంత్కి అమ్మాయికి చేస్తే బాగుంటుందని ఎప్పుడూ ఆశపడ్డారు. సో అలాగే అనుకున్న అమ్మాయి కోడలుగా వచ్చిందనమాట. ఈవెన్ అంటే ఒక 10 years ఏమో ఉంటుంది మాకు. ఆ టైం నుండి మా నాన్నగారికి ఆ కోరిక ఉంది. సో అప్పటి నుండి అలా అనుకునేవాళ్ళు, కోడలు అవుతుందని. ఫైనలీ మా ఇంటి మహాలక్ష్మి అయిపోతుంది. సో అత్త అనమాట వాళ్ళ మదర్, ఇంక వాళ్ళ పెద్దమ్మ, అక్క కూడా పెద్దమ్మ అవుతారు. అండ్ మా వదిన, ఇగో నేను కూడా ఏదో మాట్లాడుతున్నాను, ఏం మాట్లాడాలో తెలియలేదు. ఫస్ట్ అయితే నాకు కొంచెం ఆక్వర్డ్గా అనిపించింది, ఎందుకంటే నాకు డైరెక్ట్గా ఎంగేజ్మెంట్ అండ్ పెళ్ళి. సో మిడిల్లో ఇల్లు చూపులు పెళ్లి చూపులు ఏం లేదు, ఎందుకంటే మాది లవ్ మ్యారేజ్ కదా. సో ఇది అయితే ఫస్ట్ టైం నేను ఇలా చూస్తున్నాను. ఇంతకు ముందు కూడా ఎవరికి చూసింది లేదు ఇలా అవుతుందా అని. సో వాళ్ళ వైపు కూడా చాలామంది, అంటే ఇలా మా రిలేటివ్స్ అందరూ వచ్చారు. ఇగో నానమ్మ, ఇంకా బాబాయ్, ఇంకా అన్నయ్య అనమాట. అంటే మా తమ్ముడికి తోటల్లో అవుతారు. సో అన్నయ్య కూడా కొంచెం షై ఫీలింగ్ ఎక్కువ, బట్ నేను వీడియోకి అయితే వదలలేదు. సో ఇంకా అందరూ కూడా హ్యాపీగా మాట్లాడుకుంటూ పెళ్ళి ఎక్కడ చేద్దాం, ఏం చేద్దాం అని డిస్కషన్స్ అయితే అయ్యాయి. ఇంకా మొత్తం మాట్లాడుకున్న తర్వాత ఒక ప్లేస్ అయితే ఫిక్స్ అయ్యాము. ఎక్కడంటే నా పెళ్ళి ఎక్కడైందో అదే మండపంలో మా తమ్ముడు పెళ్ళి కూడాను. సో మేమైతే చాలా వెయిట్ చేస్తున్న డే వచ్చేబోతుంది తొందరలోనే. సో మీకు మొత్తం వీడియోస్ పెడుతూనే ఉంటాను. దానికంటే ముందు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మీ యూట్యూబ్ ఛానల్. సో చూడండి, అత్త అమ్మ ఇద్దరు కలిసి ఫుడ్ ఐటమ్స్ అన్నీ చేశారు. ఫస్ట్ అయితే పన్నీర్ కాబుల్ చనా, పప్పు, పాపడ్, అలాగే చున్ను బాల్స్, ఇంకా ఇదిగో పులిహోర, ఇంక ఈ బూరెలు అయితే ఖచ్చితంగా చేయాలంట, ఇంకా క్యాషూ నట్స్, ఇంకా మష్రూమ్ కర్రీ, రైస్, ఇలా ఐటమ్స్ అన్నీ ఇద్దరు లేచి మార్నింగ్ నుండి కష్టపడి చేశారనమాట అందరి కోసం. సో ఇలా ఇల్లు చూపుల్లో భోజనాలు అయితే వెజ్ పెడతాం అనమాట. సో అందరూ కూర్చొని హ్యాపీగా అందరూ ఫుడ్ అయితే ఎంజాయ్ చేశారు. ఫుడ్ ఐటమ్స్ కూడా చాలా టేస్టీగా వచ్చాయి. మ్యాక్సిమం మా అత్తే అన్నీ వండింది. సో టేస్ట్ అయితే సూపర్గా వచ్చాయి. అందరూ కూడా హ్యాపీగా తిని భోజనం చేసి మాట్లాడుకొని ఇంకా కాసేపట్లో అందరూ అంటే ఇంకా అంత రిలేటివ్సే కదా. సో అందరూ క్లోజ్గా మాట్లాడుకొని హ్యాపీగా ఎంజాయ్ చేశారు. నాకైతే ఈ డే మళ్ళీ మర్చిపోలేను, ఎందుకంటే ఇల్లంతా అప్పుడే పెళ్లి సందడి స్టార్ట్ అయిపోయినట్టు ఒక ఫీలింగ్ అయితే వచ్చింది. సో చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ నెక్స్ట్ మీకు ఇంకొక వీడియో కూడా పోస్ట్ చేస్తాను. సో నేను మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్, థ్యాంక్ యూ.